రాజన్న చెంతకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తోందన్నారు విప్ ఆది శ్రీనివాస్. రాజన్న ఆలయంలో జరుగుతున్న అభివృద్ధి పనులను ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్యతో కలిసి ఆయన పరిశీలించారు. అనంతరం రాజన్నను దర్శించుకుని సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ ఆలయంలో అభివృద్ధి పనులు ప్రారంభించామని, అందులో భాగంగా తిప్పాపురం నుంచి వేములవాడ రాజన్న ఆలయం వరకు రోడ్డు వెడల్పు ప్రక్రియ పూర్తి చేసుకున్నామని తెలిపారు. రాజన్న ఆలయంలోని వివిధ విభాగాల భవనాలను కూల్చివేసి అభివృద్ధి పనులు చేపడుతున్నామని స్పష్టం చేశారు. అనంతరం శైలజ రామయ్య మాట్లాడుతూ రాజన్న ఆలయంలో మొదటగా కళ్యాణకట్ట లడ్డూ తయారీ విభాగాల భవనాలను పూర్తి చేస్తామన్నారు. ఆలయం ముందున్న రాగి చెట్టు వద్ద ఆలయంలో జరిగే ప్రత్యేక పూజలను ఎల్ఈడీ టీవీల ద్వారా భక్తుల ముందు ఉంచుతామన్నారు. మరోపక్క రథాన్ని ఏర్పాటు చేసి భక్తులకు యథావిధిగా మొక్కులు చెల్లించుకునే అవకాశం కల్పిస్తామన్నారు. ఈ సమావేశంలో కలెక్టర్, ఆలయ ఈవో, సంబంధిత అధికారులు ఉన్నారు. ఆలయ పరిసరాల్లో జరుగుతున్న అభివృద్ధిని స్వయంగా పరీక్షించి పరిశీలన జరిపి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఆలోచనకు అనుగుణంగా రాష్ట్ర దేవాదాయ శాఖ మార్చులు, జిల్లాకు సంబంధించిన మంత్రులకు సూచనలు, సలహాలతోటి ముందుకు పోతున్న సందర్భంలో మేము అనేక సార్లు చెప్పడం జరిగింది. ప్రభుత్వం భక్తులు చెప్పేటువంటి ఆలోచనకు అనుగుణంగా ఈ ఆలయాన్ని అభివృద్ధి పథకంలో తీసుకొని పోతామని ఆ సందర్భంలో వచ్చిన సూచనలో భాగంగా స్వామివారి సన్నిధిలో రావి చెట్టు ముందర తూర్పు భాగంలో కూడా ఎల్ఈడి స్క్రీన్ ఏర్పాటు చేసి తెరపైన స్వామివారి దర్శన భాగ్యాన్ని కల్పించాలని చెప్పిన ఒక ఆలోచన తీసుకోవడంతో పాటు ఇప్పటికే రాజన్న ఆలయానికి సంబంధించిన రథం ద్వారా 3 రాష్ట్రాల్లో అనేక ప్రాంతాల్లోకి వెళ్ళి స్వామివారి ఆశీస్సులు ప్రజలకు అందేలా చేసినటువంటి ఆ రథంలో ఉన్నటువంటి ఆ స్వామివారు, అమ్మవారు, వినాయక విఘ్నేశ్వరకు సంబంధించినటువంటి రథాన్ని కూడా ఇక్కడ నెలకొల్పుకొని వచ్చేటువంటి భక్తులకు స్వయంగా దర్శన భాగ్యం కల్పించాలని ఒక ఆలోచన కూడా తీసుకొని ముందుకు పోతున్న తరుణంలో ముఖ్యంగా ఇప్పుడు మేము ఫీల్డ్ ఇన్స్పెక్షన్ చేసి ఇన్స్పెక్షన్ ప్రకారము మనకి డెమోలిషన్ వర్క్స్ అవతల పక్కం జరగాలి. ఇంకొక వైపు మహామండపము పునర్నిర్మాణం కార్యక్రమం కూడా జరగాలి. ఈ రెండింటి మధ్యలో దర్శనం అనేది మనకి దర్శన భాగ్యం కూడా మనం భక్తుడికి ఇవ్వాలి. కాబట్టి ఇప్పుడు ఇక్కడ తూర్పు గోపురం దగ్గర రావి చెట్టు దగ్గర ఒక ఎల్ఈడి స్క్రీన్ పెట్టించి అదేవిధంగా రథాన్ని పెట్టి రథంలో స్వామివారు, అమ్మవారు అందరినీ కూడా పెట్టించుకుంటూ దర్శనము భాగ్యము భక్తులందరికీ కల్పించాలి అనే ఒక ఆలోచనతో ఇప్పుడు ఇన్స్పెక్షన్ చేసి నిర్ణయం తీసుకుంటున్నాము. ఇక్కడ ముఖ్యంగా ఎల్ఈడి స్క్రీన్లో లోపల జరిగినటువంటి స్వామివారి ఏకాంత సేవలు ఒకవైపు, స్వామివారు కూడా ఒకవైపు చూపించుకుంటూ భక్తులు ఇక్కడ వచ్చి వాళ్ళ మొక్కుబడులు ఏమేమి ఉన్నాయో ఆ మొక్కుబడులకి వాళ్ళు టికెట్లు తీసుకుంటారు. కాబట్టి ఆ టికెట్లకి సంబంధించినటువంటి వాళ్ళ పేరు, గోత్రాలన్నీ కూడా లోపల ఏకాంత సేవలో స్వామివారికి అర్చక స్వాములు కూడా వాళ్ళు ఉచ్చరించుకుంటూ చెప్పుకుంటూ ఇక్కడ కూడా అది స్క్రీన్లో చూపించేస్తాము.